స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మనం ఎప్పుడన్నా గుడికి వెళ్తే అప్పుడు మనం ఫస్ట్ ఏ దేవునైనా కొలుస్తాం కదా. కాకపోతే ఈ టైంలలో ఇప్పటి నుంచి అంటిల్ ఈ నవంబర్, డిసెంబరు, అక్టోబర్ నుంచి ఎక్కువ మాలలు వేస్తూ ఉంటారు. ఎందుకో రీజన్ ఎవరికైనా తెలుసు కామెంట్ చేయండి. ఓకే, నాకు తెలిసి ఒక టైమింగ్ అనేది ఉంటుంది కదా, ఆ ఇయర్లో ఇది అనేసి ఉంటుంది. కాకపోతే కొంతమంది మాలలు, శివమాలలు అనేసి చాలా డిఫరెంట్గా వేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఫస్ట్ టైం నేను దీనికి ఇట్లా అటెండ్ అవ్వడం అనమాట. బెంగళూరులో వచ్చేసి మా బంధువులే వేరే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట. కాకపోతే ఇక్కడ ఎలా చేస్తారు పూజలు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో కాకుండా దీంట్లో అయితే ఇలా మనం బస్సు కానీ భోజనాలు కానీ ఇలా నెత్తి మీద మనం పెట్టుకొని ఏవైతే మనం మొక్కుకొని ఉంటాం కదా, భిక్షము అనేవి ఇచ్చినటువంటి వాళ్ళకు ఖర్చులకి అక్కడ దేవుని దగ్గరికి తీసుకుపోయేటివన్నిటివి. ఇంకొకటి ఏమంటే ఈరోజు ఫస్ట్ టైం చూసా ఎందుకు టెంకాయలో నూనె పోస్తారు. నూనె పోసేసిన తర్వాత దానిలో ఒకదానికి ఇది పెట్టేసి మైదానో ఏదో పెట్టి చేస్తారనమాట. ఇక్కడైతే భోజనానికి అయితే రెడీగా చేస్తూ ఉన్నారు. ఈ అయ్యప్ప గుడి స్వామి టెంపుల్లోనే ఇక్కడ నుంచి వీళ్ళందరూ బయలుదేరారనమాట, మన వాళ్ళంతా. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి అరౌండ్ కింగేరి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. అక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది, కానీ అయ్యప్ప భక్తులు చాలా విపరీతంగా వస్తారంట ఇక్కడికి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఏమంటే ఇది ఇంకా 2వ బ్యాచ్ ఏమో అనుకుంటున్నాను. అంటే ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటారు చాలామంది, చాలా విధాలుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ కాకపోతే ఇక్కడ ఏమంటే ఇంత చిన్న గుడి అయినా కూడా అయ్యప్ప భక్తులు అయితే విపరీతంగా వస్తున్నారు. ఆల్రెడీ పొద్దున్న నుంచి నేను చూస్తూనే ఉన్నాను, బయట సైడ్ కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మనకు పెట్టిన తర్వాత వాళ్ళైతే తినారంట ఇప్పుడే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనకు వాళ్ళు వెళ్ళేటప్పుడు భిక్షం మనకు పెట్టిన తర్వాత మనం తిని ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు అవుట్స్కట్కి వెళ్ళి ఒక దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని దగ్గర కూర్చొని అక్కడ భోజనాలు అనేటివి ఏర్పాటు చేసుకొని అదే ఆ భిక్షం అంటారు కదా అది తింటారంట. ఓకేనా, ఇల్లు వెహికల్ అనమాట. ఇప్పుడు ఇలా కాళ్ళకి ప్రతి ఒక్క స్వామికి మొక్కుతారనమాట అందరూ. నేను కూడా ఆల్రెడీ గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు మొక్కున్నాను. బట్ ఇలా అందరికీ మొక్కాలా మనకైనా అందరికీ మొక్కుతారో లేదంటే మనకొక్కరికైనా అనేది నాకు తెలియదు. అంటే మన స్వాములకైనా అంటే అందరికీ మొక్కాను నేనైతే, ఒక 2-3 దాకా మొక్కాను. బట్ మీరు కూడా ఎవరైనా మొక్కొని ఉంటే మీరు, నేనైతే ఎక్కువ దీని గురించి తెలియదు. అందుకనేసి ఎవరైనా పెద్దవాళ్ళు ముందు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఈ విధంగా నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సార్స్ అండ్ మేడమ్ ఎవరైనా కానీ. ఎందుకంటే దేవుని విషయంలో నాకు తెలియదని చెప్తాను. ఎందుకంటే మనం నార్మల్గా అది చూసాము, రెస్టారెంట్లు అవి చేసేది వేరే అనమాట. ఇక్కడ ఏమంటే మనకు తెలియని భక్తి గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ లేడీస్ వాళ్ళు కూడా వేశారు. అంటే ఏ ఏజ్లో అయితే వేయచ్చో ఎగ్జాక్ట్గా, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అయితే వేయచ్చు, పెద్దవాళ్ళు వేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా కొంచెం ఏజ్డ్ అనమాట, అరౌండ్ 40 ప్లస్ 50 దగ్గర ఉన్న వాళ్ళు కూడా వేశారు, లేడీస్ కూడా. మిగతా వాళ్ళంతా జెంట్స్ అనమాట, లిటిల్ బిట్ ఏజ్ మ్యారీడ్ పీపుల్స్ అండ్ యంగ్ బాయ్స్ అంతా వేశారనమాట. చూడండి అక్కడ అందరు ప్రతి ఒక్కరు కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. అది దేనికి చిహ్నంగా మొక్కుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఆ ఒక్కటి నాకు కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పితే నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వీడియోలన్నీ ఎక్కడెక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినవి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను రికార్డ్ చేసుకొని వచ్చాను నిన్న. ఈ వీడియోకి అయితే వాయిస్ రికార్డ్ ఇవ్వాలనేసి, ఎందుకంటే నాకు తెలియనేటి ఇట్లా షేర్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసుకోవచ్చు అనే ఒక కారణం వల్ల నేను కనుక్కుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడ వీళ్ళు 3 రౌండ్లు తిరుగుతారనమాట మొత్తం ఓవరాల్గా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అనేసి తిరిగేసి ఇంకా ఇలా 3 రౌండ్లు అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా భిక్షం అంతా తీసేసి అంటే కింద పెట్టారు అన్ని, పైన ఒక టెంపో ఇది కదా మొత్తం ఇది అయిపోతుంది. దీనివల్ల కారణంగా అన్నీ తీసుకుపోయేసి అన్ని పైన ఒక్కొక్కటి బేట్ చేసి దానికి భద్రంగా కట్టి పెడుతున్నారు అనమాట. అంటే ఈ భిక్షం తగులుతారో లేదో ఇంకా మధ్యలో మనకు తెలియదు. రిమైనింగ్ ఏదైతే మనం వేసుకొని ఉన్నాం కదా సైడ్ బ్యాగ్కి, ఆ సైడ్ బ్యాగ్ మాత్రమే వాళ్ళు యూజ్ చేసేలాగా ఉన్నారు. మిగతావన్నీ నేను దీంట్లో చూపిస్తాను. డెడ్ ఎండ్లోకి వచ్చేసిన తర్వాత ఆ వీడియోలో కూడా ఇవన్నీ పైన ఒక్కొక్కటి జమ చేరుస్తున్నారు అనమాట. పైన
ఫుల్ కంప్లీట్గా. ఇది ఫ్రెండ్స్, నేనైతే ఈ బెంగళూరులో ఫస్ట్ టైం నేను దీనికి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదం అయితే సూపర్గా ఉన్నిందనమాట. మీరందరూ కూడా ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. మనం గుడికి వెళ్ళినప్పుడు ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మెయిన్ థింగ్ మనకు చూసేకి అరే ఇది ఇలా టేస్ట్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్ వచ్చినా తిన్న తర్వాత ఇంకా కావాలనే ఫీలింగ్ వస్తుంది చూడు, అది అస్సలు ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే నేను చాలా గుళ్ళల్లో అరే ఏం బాగుంటుందా అనే ఒక ఆలోచన వచ్చేది నాకు. కానీ నేను ఎక్కువ గుళ్ళకి ప్రసాదం కోసం వెళ్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. చాలా బాగుందనమాట. సో మీకు కూడా మీరు కూడా అలా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బ్యాక్ సైడ్కి వచ్చేస్తాను అనమాట. స్వాముల వారిది అంతా భిక్షం అంతా తీసుకొని వెళ్ళేసి ఆ ముడుపులు ఉంటాయి కదా అయ్యప్ప స్వామి వారికి అక్కడ పెట్టేదానికోసం అనేసి ఇవన్నీ ముడుపులన్నీ ఒక్కొక్కటి పైన పెట్టి ఒక్కొక్కటి జాగ్రత్త కట్టేస్తున్నారు అనమాట. అంటే మధ్యలో మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఏమైనా ఉండేదానికేమో ఇలా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. అంతా ప్యాక్ చేసేసుకొని ఇంక ఇప్పుడు బయలుదేరుతారనమాట. అంటే టైమింగ్స్లో ఇంత టైమింగ్స్ అని ఉంటుంది కదా, ఆ టైమింగ్స్ కల్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే. సో హ్యాపీ జర్నీ అని చెప్పండి. అందరు కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి, ఫ్యామిలీలు అంతా మంచిగా. ఓకే.